వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము ఫిష్ ఫ్రై చేయబోతున్నాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం ఫ్రై చేసుకోవాలనుకున్న చేపను ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో మనకు సరిపడా కొద్దిగా కారం, కొద్దిగా పసుపు తీసుకొని పసుపు కారంలో మనకు సరిపడేట ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. పసుపు కారంలో వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు సరిపోయేటట్టు వేసుకోవాలి. ఏమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి సరిపోద్ది కాబట్టి షాప్లో కొనుక్కొని ఒకటి తెచ్చి ఒకటి వేసాము. అలాగే మనకు సరిపోయేటట్టు ధనియాల పొడిని తీసుకోవాలి. ఇప్పుడైతే మనం తీసుకున్న పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఒక పేస్ట్లా కలుపుకొని చేపకు బాగా పట్టించుకోవాలన్నమాట. ఎలా అంటే చేప మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా మొత్తం చేపకు రాసుకోవాలి ఆ పేస్ట్ని. ఎంత బాగా రాసుకుంటే అంత టేస్టీ వస్తుంది అనమాట చేప ఫ్రై అనేది. చూస్తున్నారు కదా, అదా పేస్ట్ మొత్తాన్ని చేపకి మొత్తం పట్టే విధంగా రాసుకోవాలి. ఏ టు జెడ్ చేపకి ఎక్కడ గ్యాప్ లేకుండా. మనం ఆ పేస్ట్ మొత్తం చేపకి ఎంత బాగా రాస్తామో టేస్ట్ అనేది కూడా అంత బాగానే ఉంటుంది. సో చేప మొత్తం పేస్ట్ ఉండే విధంగా చూసుకోండి. మనం కలుపుకున్న పేస్ట్ అనేది పూర్తిగా చేపకి పట్టే విధంగా చూడాలి. చూస్తున్నారు కదా, పేస్ట్ని అసలు వేస్ట్ చేయకుండా చేప మొత్తం ఎలాగ పట్టేలా చేస్తున్నాము. ఫైనల్గా అయితే చేప మొత్తానికి మసాలాలన్నీ బాగా పట్టేలా చూసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడు సేఫ్ సరిపోద్ది ఇక్కడ వరకు. ఇయ్యే ఎట్టే నిన్ను కలిపి ఊరు రావాలి ఎవడక్కడ చేసి ఇలా అన్ని వైపులా కుక్ చేసుకోవాలి. చాలా నీట్ పైన ఆయిల్ చల్లాలి. పైన ఆయిల్ ఫోన్ చేస్తున్నాను. నువ్వు కనబడవు సినిమా. కనబడవు నువ్వు అసలు. ఓకే, ఆ మూలం చేతి కనబడినది అంతే కదా. చెప్పు.